నా ఫేస్ చూసిరా మొత్తం ఎర్రగైపోయింది. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇవాళ ఎంతమంది జల్దీన లేచి బయట జెండాలు ఎగరేస్తుర్రు. అట్లనే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అయితే ఇవాళ ఎంతమంది జల్దీన లేచి స్కూల్కి పోతుర్రు. మా స్కూల్ లైఫ్లో మాత్రం మేమైతే 4 గంటలకి వెళ్ళి లేచి మంచిగా పొద్దుగాలే సన్నీలో స్నానం చేసి ముందుగానే స్కూల్ డ్రెస్ను ముందు రోజే మంచిగా ఐరన్ చేసుకొని రెడీలో పెట్టుకొని 4 గంటలకు లేచి 5 అట్లా బయటికి సైకిల్ వేసుకొని బయటికి వెళ్ళి బడికి పోతుండే. మా స్కూల్కి పోవాలంటే మేము దగ్గర 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కకుండా పోయి వచ్చేది. అట్లా 4 లేచి 5 రెడీ అయ్యి 6 స్కూల్ ఉండేది. 7 గంటలకల్లా జెండా ఎగరేసేది. మళ్ళీ 10 గంటలకల్లా రిటర్న్ బ్యాక్ వచ్చేసేది ఇంటికి. ఆ రోజు జాయిగా ఎంజాయ్గా మంచిగా హాలిడే కదా, ఇంటికాడ ఎగురుతూ ఉండే. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే గిజేయండి ఒకసారి వెజిటేబుల్ కర్రీ. అలా మన స్పెషల్ బోడగా కర్రీ రేర్గా దొరుకుతుంది ఈ సీజన్లో. రేర్గా దొరికి బోడగా కర్రీకాయలు తెచ్చిన నిన్న. ఆ బోడగా కర్రీకాయలతో మంచి బోడగా కర్రీకాయ టమాటా కర్రీ వండుకుందాం. అట్లా ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా, సెక్రటేరియట్ అయితే బ్యూటిఫుల్గా అవుపడుతుంది. అది కూడా చూపిస్తాను. నైట్ టైంలో మంచిగా అవుపడుతుంది. బయటనైతే చాలా జెండాలు ఎగరేస్తారు. ఆల్మోస్ట్ టైము 8:30 అవుతుంది. జల్దీన రెడీ అయిపోదాం. కర్రీ వండుకొని కొంచెం లైట్గా తిని అట్లనే పొద్దుగాల బీట్రూట్ జ్యూస్ చేసుకుంటానికి అన్నీ కడిగేసిన. ఏదో అవపడతలేదు, కడిగేసి పెట్టిన. ముందుగా వాటిని కడిగేసి జ్యూస్ చేసుకొని తాగుదాం ఫస్ట్. చీర్స్ గైస్. ఇందులో ఏమేమి ఉన్నాయంటే బీట్రూట్, క్యారెట్, జింజర్, లెమన్ ఇవన్నీ కలిపి జ్యూస్ చేసిన. పుల్లగా ఒగరొగరగా భలే ఉంటుంది జ్యూస్ ఇది. కొంచెం అల్లం ఎక్కువైనట్టున్నది. ఏం కాదు, మంచిగా ఉంటుంది, హెల్త్కి మంచిదే కదా అల్లం. పెదలు చూడండి, లిప్స్టిక్ పెట్టినట్టు ఎర్రగానే. చలో కర్రీ ఉండదాం, ఇక లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇలా గింజలు చూడండి కదా, కోసినాక ఎట్లున్నాయో. ఈ గింజలు మంచిగా పుట్ట ఉంటాయి. 2 పచ్చిమిరపకాయలు వేసిన మొత్తం చిటపటలు పడతాను అలా. చలో ఈ తాలింపుకి వేసేద్దాం ఇక. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం మిక్సీ పట్టినాం. పచ్చిమిరపకాయల కారం వేద్దాం, పచ్చగా ఉంటే మంచిగా ఓపడుతుంది కదా. గింజలే టేస్ట్ ఇలా, గింజలే పుట్ట అంటే మస్తు అనిపిస్తాయి. ఇది కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిరపకాయల పేస్ట్ పసుపు వేసుకొని తర్వాత టమాటాలు వేసుకుంటే అయిపోతుంది. సింపుల్గా ఉంటుంది కూర. కొంచెం ఫ్రై కావాలి. అంతలో మనం రైస్ పెట్టుకున్నాం, రైస్ అయిపోతుంది. సెలో రైస్ కడిగేసిన, కుక్కర్లో పెట్టేసిన, కథం ఇక. చలో దాని పని అదే చూసుకుంటుంది. మనం కర్రీ సంగతి చూద్దాం. కర్రీ దగ్గరికి అయింది. పచ్చిమిర్చి పేస్ట్ ఇద్దాం ఇక. పసుపు పేస్ట్ వేసిన ఆల్రెడీ. కారం ఎక్కువ అవుతుందో. కారం దంచుకుంటున్నది కూడా. గంతే, టమాటాలు ఉన్నది ఉడుకుతుంది కదా. గైస్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా ఉడికింది. ప్లాన్ చేద్దాం. 8 నిమిషాలు ఉంటున్నా చూస్తా, టైమర్ స్టార్ట్ చేస్తాను. చలో స్టార్ట్. ఓకే, ఇది మహా హార్డ్ ఎక్సర్సైజ్. పొట్ట మీద మస్తు వేడి పడుతుంది. మేబీ ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటాయి వచ్చండి. అంతకు మించి కష్టం ఉండదు. రైస్ కుక్కర్ రైస్ భయపడంటారు.
వన్ మినిట్ అయిందంతే. నా ఫేస్ చూసా మొత్తం ఎర్రగైపోయింది. బరాబర్ 2 minutes ఉంటా కంపల్సరీ. Come on. Two minutes na. Barabar 2 minutes na. जबल मस्त ना. चलो डायमंड पुशअप्स ఒకటి. చూసారా డైలీ క్రమం తప్పకుండా చేసినాం అనుకో బాడీ ఇంకా మంచి షేప్కి వస్తుంది. ఏదో ఇంకా డైలీ చేయను, డైలీ తప్పించి రోజు తప్పించి రోజు చేస్తా అంట. అయినా కూడా నా బాడీ కొంచెం మంచి కండిషన్లో ఉంటుంది. పోయి స్నానం చేసిస్తా. వీడియోని ఎవరు చూస్తలేరు, చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి కొంచెం ప్లీజ్. ఫోన్ బలిపోతుండే. రైస్ అయితే ఉంది, నేను స్నానం చేసి వచ్చేలా రైస్ అవుతుంది. మీకు ఒక చిన్న ఐడియా చూపిస్తా చూడండి. ఇది రైస్ కుక్కర్ కదా, నేను ఇలా ఏం పెట్టినా చూడండి, ఎగ్స్ పెట్టిన అలా. ఆ ఎగ్స్ ఏంటంటే ఆవిరికి అల్లు ఉడికిపోతాయి ఎగ్స్, అంతే ఆవిరికే ఉడుకుతాయి అవి. మంచిగా ఉంది ఐడియా. చలో పోయి స్నానం చేసేద్దాం మనం. నేను స్నానం చేసి వచ్చిన, రైస్ కూడా అయిపోయింది కదా. ఈ కొడుగుడ్లను చూపిస్తాం మీకు ఇప్పుడు. వాటర్ పోస్తా. చూడండి పొట్ట ఎంత సింపుల్గా వస్తుంది చూసారా, మంచి కొడుకుతాయి ఇట్లా. చూసారా తీయొత్తలేదు, తీసినాక చూపిస్తాను. ఇది చూడు ఎట్లా ఉడికినా చూసారా, లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఎట్ ఏ టైం రైస్ అవుతుంది, ఎగ్స్ కూడా అవుతాయి. ఇక గిన్నె పెట్టిన ప్లేస్ కూడా ఎట్లా చూసారా, కొంచెం రైస్ వేసుకొని కొంచెమే రైస్, కూర మస్తు ఉంటుంది కదా, మామూలు ఉండదు కూర. నేను కూర చాలా తింటా. చూసినా ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో. కూర వండినామంటే తీసి పక్కకి ఏది పెట్టద్దు, మొత్తం తినాలి. Cheers guys. బాగున్నాయి కూర, కొడుగుడు. బండి మళ్ళీ సర్వీస్కి వచ్చింది, మొన్ననే సర్వీస్ చేసిన మళ్ళీ సర్వీస్కి వచ్చింది. చలో పండుగ వేసిపోదాం ఇక. జై బజరంగ్ బలి. ఇలా 15 ఆగస్టు కదా, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ డ్రైనేజ్ కంపు. బండికి జెండా కట్టిరు గైస్.
చలో బాయ్ గైస్, వచ్చిన బండి పార్క్ చేసిన పోతున్నా, నైట్ కలుద్దాం మళ్ళీ. గాయస్ ఈ ట్రాఫిక్ చూసిరా, ఇలా హాలిడే కదా, విపరీతమైన ట్రాఫిక్ ఉన్నది. చలో ఈ ట్రాఫిక్లో కొట్టుకుంటూ పోవాలి ఇక బండిని. చూసారా, గంట అయితే నేను రూమ్ పోయేసరికి. ఇలా సెక్రటేరియట్ చూడండి, తిరంగా జెండా లైట్లు పెడతారు. ఫ్రంట్కి పోయినాక చూపిస్తా చూడండి, మస్తు అంటే మస్తు ఉంటుంది. ముందు నుంచి పోదాం అనుకున్నా కానీ ముందు నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇవాళ. హాలిడే ప్లస్ మళ్ళీ సెక్రటేరియట్ ఇలా వ్యూ చూస్తానికి చాలామంది వస్తారు. అందుకే బ్యాక్ సైడ్ నుంచి పోతున్నా. ఫ్లైఓవర్ ఎక్కినాక చూపిస్తా, మస్తు అవపడుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ గైస్. ఒక్కసారి కింద చూడండి గైస్, ఎంత బ్లాక్ అయిపోయిందో రోడ్ అంతా. అందుకే ఇట్లా మీద నుంచి వచ్చిన. ఇటు సైడ్ రోడ్ అంతా బ్లాక్ కింద. చూసారా ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. ఇక చూడండి, ఇక తిరంగా జెండా మస్తు పడుతుంది కదా, సూపర్ ఉంటుంది. చార్మినార్ కూడా మస్తు ఉంటుంది ఇవాళ. నేను అట్లా కింద నుంచి వచ్చినా అనుకో, నాకు దగ్గర ½ అన్ అవర్ టైం పట్టు ఆ ట్రాఫిక్లో. అందుకే ఫ్లైఓవర్ ఎక్కిన, జల్దీ వెళ్ళిపోవచ్చు. చూడండి అందరూ ఫ్లైఓవర్ మీద ఆగి ఫోటో తీసుకుంటారు. మస్తు ఉంది కదా లొకేషను, మస్తు పడుతుంది. ఇప్పుడు మంచిగా పడుతుంది కదా. ఇవాళ ఒక్కరోజే ఉంటుంది కలరింగ్ అంతా, రేపంతా నార్మల్ లైట్ ఉంటుంది మళ్ళీ. ఆ ట్రాఫిక్ చూసారా ఎట్లున్నదో, మీద నుంచి వచ్చి బతికిపోయినా, లేకుంటే పిచ్చి ట్రాఫిక్. చలో గైస్ పోదాం ఇక. చార్మినార్ పోతే మస్తు ఉంటుంది కానీ చార్మినార్ దగ్గర కూడా ఫుల్ రష్ ఉంటుంది ఇవాళ. అంత ఓపికలేదు, అడిగి పోయి అంత ఓపికలేదు కదా. ఎంత అందంగా అనిపిస్తుంది కదా, రెండు కళ్ళు చాలట్లేవు చూస్తానికి. ఎంత బాగుంది కదా. చలో గైస్ పోదాం పర్రిగా. ఎన్ని బండ్లు ఆయన చూడండి. బ్యాక్ టు రూమ్ గైస్. రూమ్కి వచ్చిన, నా నెత్తి చూసిరా మొత్తం బుట్టి విరిగినట్టు విరిగింది. 2 రోజులలో గుండె అయితే నాకు తెలిసి మొత్తం గడ్డం నెత్తి అంతా తీసిస్తా. బయట నుంచి ఒక జొన్న రొట్టె తెచ్చిన, కోడిగుడ్లు తెచ్చిన, ఆమ్లెట్ పోసుకుందాం, మంచిగా డిన్నర్ కంప్లీట్ చేసి గమ్మున పడుకుందాం. స్నానం చేసేస్తా. నాకు 2 పూటల స్నానం చేసుడు అలవాటు. నాకు అదో రోగం ఉన్నది, ఓసిడి. నేను ఏదైనా ఎక్కువ నీట్గా ఉంటానే చూస్తాను. చలో స్నానం చేసి వచ్చిన, ఆమ్లెట్ పోస్తున్నా. ఆమ్లెట్ నేను ఎట్లా పోస్తా చూడండి, కొంచెం వెరైటీగా పోస్తా. ఇలా ఎగ్గులు పోసి షేక్ చేస్తా అంతే. గంతే ఇక డైరెక్ట్ పోసేస్తా. అయినా మంచిగా వేడి కానీ గంతే, మీద ఉప్పు కారం వేస్తా గంతే. ఇక ఏమైనా గంతే, ఎక్కువ వేయను. ఇక ఎట్లా తిప్పేస్తా చూడు దీన్ని. చూసారా మస్తు ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది ఆమ్లెట్. జొన్న రొట్టె పొద్దుగాల వండిన బొడగాకరికాయ కర్రీ అయితే మస్తు ఉన్నది. హాయ్ ఆమ్లెట్ కాలుతాను సుర్రున.
ఇదే డిన్నర్. ఆమ్లెట్, జొన్న రొట్టె, బోడకాకరకాయ కర్రీ. బోడకాకరకాయ అయితే తెలుసు. ఆమ్లెట్ని ఇట్లా పెట్టాలి. చీజ్ గైస్. అమ్మోగా మస్తుంటే మస్తున్నది ఆమ్లెట్. బా ఆమ్లెట్ ఏం టేస్ట్ ఉంది. చలో గైస్, ఈ బ్లాగ్ని అయితే ఇద్దరితో ఎండ్ చేస్తున్నా. తిని గమన పడుకోడే, టైం 11 అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైక్ చేయట్లేదు. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యు. బాయ్ బాయ్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.